అంటే అమెరికాకి ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే ఇంటర్నల్ క్రైసిస్ ఉంది ఆ దేశంలో. ఆ ఇంటర్నల్ క్రైసిస్ కోణంలో నుంచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఎన్నికల సందర్భంగా చాలా ఓపెన్గా కొన్ని విషయాలు చెప్పాడు. నేటివ్ అమెరికన్ సెంటిమెంట్ని నేను నిలబెడతాను అని చెప్పాడు. అలాగే ఇక్కడ చాలామంది నిరుద్యోగంతో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉపాధి చూపిస్తాను అని చెప్పాడు. చెప్పి ఈ నేపథ్యంలో అమెరికా సంపద అమెరికన్స్కే అని కూడా చెప్పాడు. చెప్పి అవుట్ సోర్సింగ్లు ఉండవు, అలాగే విదేశీ వలసలని నేను నిరోధిస్తాను అని చెప్పడం మాత్రమే కాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి చాలామందిని ఇప్పుడు గ్రీన్ కార్డును కూడా ఏదో రీషఫుల్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి విదేశీయుల్ని ఏదో పద్ధతిలో బయటకు గెంటేసే ప్రోగ్రాం ఒకటి ఉంది. ఇవన్నీ కూడా నేటివ్ అమెరికన్ సెంటిమెంట్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగాను, దేశీయ పరిశ్రమని పరిరక్షిస్తున్నట్టుగాను ఒక పోజ్ కొడుతున్నాడు. కానీ ఇదే సందర్భంలో అమెరికన్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆయన మీద ఒత్తిడి ఉంది. వాళ్ళ గొడవ ఏంటంటే, ఇక్కడ లేబర్ని తీసుకుంటే మాకు ఖర్చు పెరుగుతుందని కదా మేము అవుట్ సోర్సింగ్కి వెళ్తోంది, కానీ నువ్వు ఇప్పుడు మళ్ళీ ఈ వీళ్ళ కోసం అని చెప్పి అవుట్ సోర్సింగ్ కట్ చేస్తాము, ఇవన్నీ మాట్లాడితే వలసలు నిరోధిస్తాము, ఇవన్నీ చేస్తే మాకు చీప్ లేబర్ దొరకదు. ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీతో ఎందుకు కలుస్తున్నారు వాళ్ళు, ఇక్కడికి ఎందుకు అవుట్ సోర్సింగ్ ఇస్తున్నారు అంటే చీప్ లేబర్, తక్కువ డబ్బుల్లో పని అయిపోతుంది. ఇది నువ్వు కట్ చేసేస్తే ఎలా మేము ఇబ్బంది పడతాము. మేము అమెరికన్ కంపెనీయే కావచ్చు, కానీ మాకు చీప్ లేబర్ కావాలి. నువ్వు కాస్ట్లీ లేబర్ వైపు మమ్మల్ని నడిపించకు నీ పొలిటికల్ దీంతో అని చెప్పడంతో కొన్ని షరతుల మేరకు మళ్ళీ అవుట్ సోర్సింగ్ నడుస్తోంది. లేకపోతే మన హైటెక్ సిటీలో చాలా కంపెనీలు తాళాలు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఉండేది. ఈ గందరగోళం అంతా ఉంది అమెరికాలో. మనకు ఒక పాత సామెత ఉంది, పిరికివాడి కంటే క్రూరుడు ఉండడు అని. ఈ పిరికితనం అనేటువంటి దానిలో నుంచి పుట్టిన క్రూరత్వంలో నుంచి వాడు ప్రపంచం మీద దాడులు మొదలుపెట్టి అమెరికన్ ఇమేజ్ని కాపాడుతాను అని మాట్లాడుతున్నాడు. ప్రపంచ పోలీస్ అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది అమెరికాకి. ఈ ప్రపంచ పోలీస్ అనేటువంటి ఇమేజ్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా రిసోర్సుల్ని మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం.